హ్యాపీ ఉగాది అండి. హ్యాపీ ఉగాది. సేమ్ టు యూ. పచ్చడి కోసము మేము ఒక రోజు ముందే ఇట్లా కుండ తెచ్చుకుంటామండి. కుండ తెచ్చుకొని వాష్ చేసుకొని నైట్ వాటర్ నింపి పెట్టుకుంటాము, స్మెల్ రాకుండా. ఆ వాటర్ అనేది పొద్దునంతా క్లీన్ చేసుకొని కడుక్కున్న తర్వాత వాటర్ పోసేసుకుంటాము. పచ్చడికి కావాల్సింది ఒక గుప్పడు చింతపండు, కొత్త చింతపండే, పాతది వాడద్దు, కొత్త చింతపండు. ఇంకా దీనికి తీసి సరిపడా బెల్లము, ఒక మామిడికాయ తొక్క తీసుకొని చిన్న సైజులో ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా వేప పువ్వు అండి, మెయిన్ ఇది ఉగాది పచ్చడికి వేప పువ్వు తీసుకోవాలి. మంచిగా వాటర్లో వాష్ చేసుకొని వేయాలి. ఇవేమో పలుకులు అని దొరుకుతాయండి. పచ్చడి మసాలా అంటే షాపులలో ఇస్తారు. పచ్చడి మసాలా అంటే ఆల్ మిక్స్ అయి ఉంటాయండి. ఇవన్నీ తెచ్చుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. కుండకు కంకణం కట్టుకొని మాడాకులు కట్టుకొని బొట్టు పెట్టుకున్న తర్వాత వాటర్ పోసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాను, అగరబత్తి కొట్టించినాను, అన్నీ రెడీ చేసుకుంటున్నాను. మీకు చూపించడం కోసం వీడియో చేస్తున్నానండి. మీరు కూడా ఈ విధంగా చేయండి. చూడండి ప్రాసెస్ ఎట్లుంటుందో. ముందుగా వాటర్ పోసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. ఇంకా బెల్లం తురుముకొని ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలండి. మా ఇంట్లో నేను చేసే పచ్చడి చాలా ఇష్టంగా తాగుతారు మా పిల్లలు, మా సారు, అందరూ. చుట్టుపక్కల కూడా పోషిస్తారు, అందరికి పోషిస్తానండి. మరి పండుగ అందరు ఇష్టంగా అందరు తాగుతారు కదండి. అందరికి సరిగా కుదరదు, చేయొచ్చు చేయరాక. ఒకసారి చూసుకొని చేస్తే అలవాటు అయిపోతుంది ఎవరికైనా. ఇవాళ అందరికీ ఈసారి చిన్న కుండ తెచ్చిండు మా సార్. ఎప్పుడైనా పెద్దది తెస్తాడు. ఇంకా మెంబర్స్ తక్కువ అయిపోతున్నాం అని చెప్పేసి అట్లా చిన్న కుండ తెచ్చిండు అనమాట. ఇంకా యాపాకులో ఖచ్చితంగా చెట్టు మీద ఏ పురుగులు ఏముంటున్నాయో బాగున్నట్లే కాబట్టి మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలండి. యాపాకు ఆల్రెడీ వాష్ చేసిందే కానీ మంచి నీళ్ళలో మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్నాం. మా చిన్న పాపలకు హ్యాపీ ఉగాదండి. మా పాపకు కూడా ఇందాకనే మా చిన్న పాపలతో మాట్లాడిన. వేప పువ్వు కూడా యాడ్ చేసుకోవాలండి. వేప పువ్వు ఇంకా చింతపండు రసం మంచిగా పిండుకున్నాను, దాంట్లో యాడ్ చేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే మీడియం కొంచెం వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత దేవుని దగ్గర కొట్టినాం కదండి కొబ్బరికాయ, అది ఒక సగం పచ్చ మంచిగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా. మనం తాగుతుంటే పచ్చడ ఇవి పంటి కిందకి వస్తే మంచిగా ఉంటుందండి. టేస్ట్ పుల్ల పుల్లగా తీయగా కొబ్బరి తింటుంటే చాలా బాగుంటుంది. ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కట్ చేసుకోండి. మేమైతే ఎక్కువనే తింటాం. తక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలండి. కొంచెము చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, చిటికెడు కారం వేసుకోవాలి. కొబ్బరి కట్ చేసుకున్నాం కదా చిన్న పీస్ లాగా, ఇది కూడా ఒక కప్పు యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి. మేమైతే ఇట్లా తింటామండి, ఈ విధంగా తింటాం. ఈ చిన్నది కూడా మనం బొట్లు పెట్టుకోవాలి, ఒక కంకణం కట్టుకోవాలి. ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టినాకనే మనం టేస్ట్ చూసుకొని బెల్లం ఏమన్నా తక్కువ ఉంటే బెల్లం యాడ్ చేసుకోవాలి, పులుపు తక్కువ ఉన్నా పులుపు యాడ్ చేసుకోవాలి. దేవుడి దగ్గర పెట్టేసిస్తాం.